అన్నయ్య గారు మీకు అందరికీ తెలుసు. అలా సేవ చేస్తున్నాము అని అంటే దానికి ప్రారంభకుడు మరి యేసురత్నం పాస్టర్ గారు మాకు బాప్తిస్మం ఇచ్చి మరి సేవలో ఎదగటానికి బాగా సహాయం చేసిన వారు యేసురత్నం పాస్టర్ గారు. ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని చెప్పి ముగిస్తానండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పారు. మన జీవితాలు మార్చుకోవడానికి, ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని మన మనసులు మార్చుకోవటానికి, మన జీవితాలు మార్చుకోవటానికి ఆయన ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పారు. అందులో భాగంగానే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాడు. ఆఖరికి శిలువలో మరణిస్తున్నప్పుడు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ప్రవక్తల లేఖనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్పు జరగాలి అని ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చాడు, ఆయన జీవితంలో చూపించాడు. చిన్నప్పటి నుంచి కూడా 12 సంవత్సరాల నుంచి అని రాయబడి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడి అటు దేవుని పనిలో ఉంటూనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆజ్ఞలన్నీ కూడా నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్న ఆజ్ఞకు లోబడి ఆయన మరణించే ముందు కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పని చేయాలి, తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాయబడింది కదా, ఒకసారి ఆ మాట చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని రాయబడింది. ఆ మాటను ఆయన అక్షరాలా నెరవేర్చాడు. అది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాలి. భయభక్తులు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మాటను చూసి నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడినవన్నీ కూడా మన జీవితానికి బాగుపరిచేవే. ఈ భూమి మీద, ఈ సమాజంలో మంచి పేరుని తెచ్చేవి. అదేవిధంగా ఆయన ఆజ్ఞలను నెరవేరిస్తే పరలోకానికి తీసుకువెళ్ళేవి ఆ మాటలు. ఆయన 12 సంవత్సరాల నుంచి 30వ సంవత్సరం వరకు తల్లిదండ్రులకు లోబడి తండ్రికి వడ్రంగి పనిలో సహకరిస్తూ, ఇటు దేవుని మాటలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఆయన జీవితంలో నెరవేరుస్తూనే సెలవుకి ఎక్కే వరకు కూడా ఆయన అన్నీ నెరవేర్చాడు. అటు దేవుని పనిలో ఉంటూ, ఇటు తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ. ఆయన సహోదరులు అంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు చూసారా, ఆయన నమ్మలేదు. ఒకసారి యోహాను సువార్త మనం చూడగలిగితే యేసుక్రీస్తును వారు నమ్మలేదు. ఎందుకంటే కన్యకకు పుట్టాడు, యోసేపు మరియమ్మలకు పుట్టలేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు కదా. ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఆయన సహోదరులు నమ్మలేదు. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలలు పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, ఆయన సహోదరులు అంటే యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు, మరియమ్మ గారికి యోసేపుకి పుట్టిన కుమారులు. వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తుని చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగించడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను
ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు కూడా యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తుని నమ్మలేదు. పైగా వెళ్ళు అని హేళనగా మాట్లాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా అప్పచెప్తాడు చెప్పండి? అందుకనే ఆ తల్లిని చూచి యోహానుతో అంటున్నారు, ఇదిగో నీ తల్లి, ఇదిగో ఈయన నీ కుమారుడు అని వాళ్ళిద్దరికి అప్పచెబుతూనే ఆయన మరణించే ముందు కూడా ఇంకొద్ది క్షణాల్లో మరణిస్తాడు. బాధ్యత మర్చిపోలేదు. అటు లోకాన్ని రక్షిస్తూనే ఇంకొక బాధ్యత ఏంటిది? తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యోసేపు గారి గురించి మనకి ఎక్కడ కనపడదు. ఆయన 12వ ఏట మరి తప్పిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళి లోబడి ఉంటాడు కదా, తండ్రి పనిలో సహకారిగా ఉంటాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా మనకి బైబిల్లో యేసుక్రీస్తు తండ్రి గురించి కనబడదు. ఆయన నీతిమంతుడు అని రాయబడింది. అయితే ఆయన మరణించి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా యేసుక్రీస్తు తల్లి ఆయన సహోదరులే వస్తారు. ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు చూడటానికి అని అంటారు తప్ప యోసేపు గారు ఎక్కడ కనబడదు. అయితే భక్తులు రాయలేదు. ఒకవేళ మరణించి ఉండొచ్చు, లేకపోతే ఆయన కూడా వచ్చేవాడు కదా. ఏమండి, మరణించే ముందు ఎవరెవరున్నాడు అక్కడ చూడండి. 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. సిలువకెక్కినప్పుడు ఎవరెవరు ఉన్నారో చూడండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అంటే కొంతమంది ఉన్నారు, శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు భయపడి. యేసుక్రీస్తును అప్పగించే రోజున ఆ రాత్రి అందరూ తప్పిపోయారు, లేఖనం నెరవేరినట్లు. ఎందుకంటే ఆయన్ని పట్టుకోబోతున్నారు, ఆయన చంపబోతున్నారు. అది ఆల్రెడీ శిష్యులతో చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇక వీళ్ళందరూ భయపడి వెళ్ళిపోయినా కానీ యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు వచ్చి అక్కడ వాళ్ళ ముందు నిలబడ్డాడు. ఏమండి, అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే ఆయన మరణించబోతున్నాడు. ఇంకా నీ బాధ్యతలన్నీ కూడా నా శిష్యుడు, ఈయన కూడా నీ కుమారుడే అని ఒక బాధ్యతగా మరి చెబుతున్నట్టుగా ఉంది. అదేవిధంగా యోహాను గారితో ఏమంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా యోహాను గారు చేర్చుకున్నారు. అయినప్పటికీ సహోదరులు మారుతారు. యాకోబు గారు కానివ్వండి, యూదా గారు కానివ్వండి, సీమోను కానివ్వండి, యేసుక్రీస్తు తమ్ముళ్ళు మారుతారు. మారిన తర్వాత ఆయన ఎప్పుడైతే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణ అవుతాడో వీళ్ళందరూ కూడా వచ్చి పెంతెకొస్తు పండుగ దినాన శిష్యులతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తారు. వీళ్ళందరూ కూడా అంటే మారుతారు తర్వాత. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా యోహాను గారు చేర్చుకున్నారు. ఈ విషయాలన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఈ భూమి మీద తల్లిదండ్రులను సన్మానించాలి. యేసుక్రీస్తు వారు మరణిస్తూ కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. ఇటు లోకానికి రక్షణ కలుగు చేస్తున్నాడు, ఇది తల్లిని కూడా పట్టించుకుంటున్నాడు. ఈరోజు సమాజంలో ఉన్న మనం కూడా ఆయన మాటలను బట్టి మన తల్లిదండ్రులను గౌరవిస్తూనే వాళ్ళ మాటలకు లోబడి ఇటు దేవుని మాటకు లోబడి ఉంటే యేసుక్రీస్తులాగా మనం కూడా గొప్పవారం అవుతాం. ఏమండి, ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీ కుమారుని భూమి మీదకి పంపించి 2000 సంవత్సరాలైంది. ఆయన మా పాపముల కోసం మరణించి తిరిగి లేచి మేము మీ కుమారుణ్ణి మిమ్మల్ని నమ్మితే మాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు తండ్రి. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పబడిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేమందరం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు చక్కని మాటలు వివరించడానికి ఐజాక్ బాబును దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి ఆయనకి మన ప్రేయర్ టవర్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుద్దాం. ప్రైజ్ లార్డ్. మరి అమ్మతో కమ్మరాని జననీయచు కమ్మరాని జననీయ
విమోచక ద్రోహ